నాకు ఈ పెళ్ళి ఇష్టం లేదమ్మా. ఆయనలాగే బాగా సున్నితమమ్మా. డ్రీమ్ రాజ్ హలో గురుజీ, చెప్పమ్మా. రాజు నన్ను మోసం చేశాడు. ఎట్ ఎనీ కాస్ట్ హీ ఇస్ నాట్ కమింగ్ ఓవర్ హియర్. అలాగా? ఇప్పుడు ఏం చేద్దాం గురుజీ? ఏంటి రాజు రాలేదా? హా, అది అది లేదు గురుజీ. నువ్వు వీడియో కాల్ రామ్మా. రాజ్ ఫోన్ పిక్ చేయనే లేదు గురుజీ. నువ్వు వీడియో కాల్ చేయి చూసుకుందాం. ఫోన్ చేస్తానంది కదా, దూరంగా జరుగు. నిషా, నమస్కారం అమ్మా. ఇప్పుడు నువ్వు నేర్చుకోబోయేది అమానుష శక్తి ఎదురుగా వస్తే దాన్ని నువ్వు ఎదురుగా ఎలా కూర్చోబెట్టాలి అన్నదే. సో ఫుల్ కాన్సంట్రేషన్ చెయ్యి. ఏం జరిగినా సరే లేచి వెళ్ళకూడదు. ఇప్పుడు మనం ముందుకు రావచ్చు, వెనక్కి కూడా రావచ్చు. నువ్వు దేనికి భయపడకుండా నేను చెప్పేది విను. నెట్ కనెక్షన్ కరెక్ట్ గా ఉందా? మధ్యలో కట్ అవ్వకుండా చూసుకో. ఈ క్లాసు అయిపోయిన తర్వాత మర్చిపోకుండా జీపే చేసేయ్. సరే గురుజీ. అప్పుడే ఈ మంత్రం వర్క్ అవుతుంది. నేను మీకు ఇచ్చిన డివైన్ బాక్స్ ని తెరిచి పెట్టుకో. నిషా, కొంచెం సేపు ఆ బాక్స్ నే చూస్తూ మన డివైన్ శ్లోకమైన సంతి సావాయాహ మసంస పురుష మంత్రాన్ని జపించుకో. సంతి సావయః మసంస పురుషయో సంతి సావయః మర్షంక పురుషయో. అలాగే మెల్లగా కళ్ళు తెరవాలి. యాదో సృష్టి గురి. ఏమ్మా, ఒక్క పేమెంట్ కి ఒక్క మనిషికే కదా నేర్పిస్తాను. నేనే ఒక్కొక్క ఊరికి వెళ్ళి పొగ వేసి వస్తుంటాను. నాకే పొగేస్తే ఎలా అమ్మా? మీరు అసలు ఏమంటున్నారు? పొగ వేసే గ్యాపులో మీ అక్కను తీసుకొచ్చి కూర్చోబెట్టావే, అది తల విరబోసుకుని ఉంది. చూస్తే నాకే భయం వేసిందమ్మా. అక్క ఎక్కడ? మరి ఎవరమ్మా వెనకాల తల విరబోసుకుని కూర్చున్నది? ఏంటి వెనకాల? గురుజీ, దెయ్యం గురుజీ. ఏంటి దెయ్యమా? ఓ, దెయ్యం అంటే ఇలాగే ఉంటుందా? గూగుల్లో వేరే విధంగా ఉంది. గురుజీ, తమాషా చేయకండి గురుజీ. ఆడుకుంటున్నానా? ఏదో ఒకటి చేసి నేను కాపాడండి నన్ను గురుజీ. ఎవరు కాపాడతారో తెలియట్లేదే. ఏం అడిగినా సరే నేను ఇస్తాను. అలాగమ్మా, అక్కడ ఏం జరిగిందో రేపు పొద్దున్నే నువ్వు నాకు వాట్సాప్ చేయి. అలాగే మర్చిపోకుండా జీపే కూడా చేసేయ్. గురుజీ, గురుజీ. ఓం లేచిపోతున్నాయ నమః. మిగతాది తర్వాత క్లాసులో చూసుకుందామమ్మా. ప్లీజ్ ప్లీజ్ నన్ను వదిలేయండి ప్లీజ్. ముందు వాడిని లవ్ చేస్తున్నాను టార్చర్ చేసావు, ఇప్పుడు వారికి పెళ్ళైన తర్వాత కూడా వదలకుండా టార్చర్ చేస్తున్నావు. నిన్ను ఊరికే వదిలేయొచ్చా? నేనేదో తెలియక చేశాను. ఏంటి తెలియకుండా చేసావు? ఆ అమ్మాయి జీవితం గురించి కాస్తైనా ఆలోచించావా? మీరు మీరు ఏం చెప్పినా చేస్తాను. కావాలంటే వేరే బ్రాంచ్కి. లేదు లేదు వద్దు, నేను వేరే ఊరికి వెళ్ళిపోతాను. నేను చెప్పిన నంబర్కి కాల్ చేయి. నంబర్ 9825. ఏ హాయ్ మోక్ష. ఏమైంది? చచ్చిపోతావు.
మ్మ్. ఈరోజు వెళ్ళిన చోట పెద్ద సమస్య. ఓ భయపడ్డావా? భయమా? ఎవరికి? మోక్షక? భయం అనేది మోక్ష జీవితంలోనే లేదు. మ్మ్. హలో. మోక్షజీ, ఎస్. మా ఇంట్లో ఒక ప్రాబ్లం. ఓకే. మీరు వెంటనే వస్తారా? ఓకే, మీరు మీ యొక్క లొకేషన్ని వాట్సాప్లో నేను పంపండి. వెంటనే పంపిస్తాను. థ్యాంక్ యూ. ఓకే. యు ఆర్ ఏ గుడ్ లుకింగ్. థ్యాంక్స్. చాలా బాగుంది. దీన్నే చూసుకుందాం. సరే, నాకు ఒక ఇంపార్టెంట్ పని ఉంది, వెళ్ళొచ్చాయినా? మళ్ళీ నా అవును, ఒక ఇమీడియట్ వర్క్ ఉంది. ఓకే, టేక్ కేర్, బాయ్. చేశాను. మీకు కాఫీ, టీ? నో. గురుజీ,